ఒకప్పుడు రాజ్యాలు ఉండేవి, రాజులు ఉండేవారు. ఆ రాజ్యాధికారం కోసం రాజులు యుద్ధాలు చేసేవారు. ఏ రాజుకైతే బలగం ఉంటుందో ఆ రాజు ఆ రాజ్యాన్ని కైవసం చేసుకొని ఆ రాజ్యపాలన చేసేవాడు. ఆ రాజ్యంలో ఉన్న ప్రజలు కూడా ఇష్టం ఉన్నా లేకపోయినా ఆ రాజ్యపాలనలోనే నివసించేవారు. ఎందుకంటే అప్పటి ప్రజలకి వాళ్ళకి నచ్చిన రాజుని ఎన్నుకునే అవకాశం ఉండేది కాదు. సో వాళ్ళు ఆ రాజపాలనలోనే వాళ్ళ జీవనాన్ని కొనసాగించేవారు. ఆ రాజు తర్వాత ఆయన కొడుకు, వాళ్ళ కుటుంబ సభ్యులు, అలా రాజరికం అనేది నడిచేది. ఆ రాజు కుటుంబీకులే రాజ్యాన్ని పాలిస్తూ ఉండేవారు. ఇప్పుడు రాజ్యాలు లేవు, రాజులు లేరు. రాజ్యాలు పోయి రాష్ట్రాలు వచ్చాయి, రాజులు పోయి సీఎంలు, మంత్రులు, ప్రధానమంత్రులు వచ్చారు. కానీ ఒక ఎమ్మెల్యే ఒకసారి గెలిచిన తర్వాత, ఒక ఎంపీ గెలిచిన తర్వాత ఆయన కొడుకు మళ్ళీ ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ అవ్వాలి. వేరే వాళ్ళు ఎంపీలు ఎమ్మెల్యేలు అయ్యి అధికారం అనుభవించే ఛాన్స్ ఇప్పుడు లేదు, అప్పుడు ఉండేది కాదు. అప్పుడు ప్రజలకేమో వాళ్ళకి నచ్చిన నాయకుని ఎన్నుకునే అవకాశం ఉండేది కాదు. సో ఇప్పుడున్న ప్రజలకి వాళ్ళకి నచ్చిన నాయకుని ఎన్నుకోవచ్చు, వాళ్ళకి